అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనం ముఖాన్ని కాంతివంతంగా చేసే పపాయ ఫేస్ వాష్ని తయారు చేసుకుందాం. దీనికోసం మనం కొన్ని పపాయ ముక్కలను ఈ విధంగా తీసుకుందాం. తరువాత ఈ ముక్కలను మిక్సీ జార్లో మనం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇది పేస్ట్లా తయారవుతుంది. ఈ పేస్ట్ను మనం ఒక స్ట్రైనర్లో వేసి పూర్తిగా వడగట్టుకోవాలి. పపాయ పేస్ట్ మెత్తగా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా సులభంగానే వచ్చేస్తుందండి. ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని కొద్దిగా కలుపుకోవాలి మనం ఇలా. తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని దానిని ఈ మిశ్రమంలో వేయాలి మనం. విటమిన్ ఈ క్యాప్సూల్ వేయడం వల్ల ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది. తరువాత ఇందులో ముఖంపై మచ్చలు మరకలు పోవడం కోసం కొద్దిగా నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. వీటన్నిటిని మళ్ళీ ఇలా కలుపుకోవాలి స్పూన్తో. ఇలా బాగా కలుపుకుంటే చక్కటి క్రీమ్లా తయారవుతుందండి. ఇందులో కొద్దిగా తేనె, ఇంచుమించుగా ఇది ఒక 1/2 స్పూన్ ఉంటుంది. ఆ తేనె కూడా వేసి కలుపుకోవాలి. ముఖంపై మచ్చలు పోవడానికి తేనె కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉన్న పదార్థాలన్నీ కూడా ముఖ కాంతిని పెంచి ముఖం చంద్రబింబంలా ఉండేటట్టు చేసేవే. తరువాత ఇందులో ఒక 2 చెంచాల మోతాదుగా కుంకుడుకాయల రసం వేస్తున్నామండి. కుంకుడుకాయల రసం మీకు తెలుసు కదా, సోప్ నట్తో అంటారు కుంకుడుకాయని ఇంగ్లీష్లో. ఈ సోప్ నట్ తాలూకా రసాన్ని కూడా ఇందులో వేస్తున్నాం. దీనివల్ల మంచి నురుగు వస్తుంది. వీటన్నిటినీ కూడా ఇలా చక్కగా కలుపుకుంటాం. బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇది ఎంత చక్కగా తయారవుతుందో. పపాయాలో ఉన్నటువంటి సహజసిద్ధమైన కలర్ కూడా చాలా అందాన్ని, ముఖాన్ని కాంతివంతంగా ఉంచేటట్టు కూడా చేస్తుంది. ఇందులో కొద్దిగా అలోవెరా జెల్ కూడా మనం వేసుకుంటున్నాం. 1 స్పూన్ అలోవెరా జెల్ మనం తీసుకుంటే సరిపోతుంది. పపాయాలో సహజంగా ముఖ కాంతిని పెంచే గుణం, స్కిన్ని హైడ్రేట్ చేసే గుణం కూడా ఉంటాయి. అందువల్ల ఈ బ్యూటీ క్రీములు అవి తయారు చేసేటప్పుడు, బ్యూటీ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు పపాయాతో ఎక్కువగా చేస్తూ ఉంటాం. చూడండి, ఇది ఫేస్ వాష్ కాబట్టి కొద్దిగా పలచగా ఉన్నా మనకేం ఇబ్బంది కలిగించదు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇలా తయారవుతుందండి. ఇలా ఉంది చూడండి కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన తర్వాత మనము మరి కొద్దిగా నురగ రావడం కోసం మన దగ్గర ఏదైనా బాడీ సోప్ ఉంటే, బాడీ కోసం వాడుకునే లిక్విడ్ సోప్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఇందులో ఏదైనా పర్వాలేదు. ఒకవేళ ఆ సోప్ వాడడం ఇష్టం లేని వాళ్ళు మరి కొంచెం కుంకుడు రసం కానీ షీకాయ రసం కానీ వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఈ లిక్విడ్ సోప్ని వేసుకుంటున్నాం. కొద్దిగా వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మరి కొంచెం చాలేదండి, అందువల్ల మరి కొంచెం బాడీ సోపుని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం అలాగా కలిపేసుకుంటాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పలుచుదనం కావాలంటే కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వాడాలండి. మామూలు నీటిని వాడితే పాడైపోతాయి. ఇవన్నీ కూడా తడి తగలని వస్తువులే. తడి తగలకుండా తుడిచిన వస్తువులు కావాలనుకుంటే కొన్ని కాచి చల్లార్చిన నీటితో కడిగినవి ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పొడిగా ఉన్న సీసాలోకి తీసుకుంటున్నాం. తీసుకుని భద్రపరచుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇది బయటే ఉంచేసుకుంటాం. ఫేస్ వాష్ కాబట్టి ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా దీన్ని హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు మనం చక్కగా. చూడండి ఎలా వచ్చిందో. ఇది వాడిన తర్వాత మీకు తెలుస్తుంది ముఖం ఎంత కాంతివంతం అవుతుందో. నిజానికి పపాయాతో ఏది చేసినా కూడా వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిని కొద్దిగా చేతిలోకి తీసుకొని చూద్దాం. ఇలా
బాగా నురుగు వస్తుంది. కుంకుడు రసం ఉంది, తర్వాత బాడీ సోప్ కూడా ఉంది కదా. ఇలా మనం చేతికి రాసుకొని ముఖమంతా అప్లై చేసుకొని చేతులకు కూడా అప్లై చేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి.